మనది కేఎం కన్సల్టెంట్ కన్మ్యార్ దగ్గర మానకొండూరు మండల్ చెంజాల విలేజ్. మనది కరీంనగర్ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్లు ఉంటుంది, వరంగల్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుంది. మన దగ్గరికి ఈరోజు మనకు జాన్ డీర్ 5310 అటాచ్డ్ కంబైన్ హార్వెస్టరు స్టాండర్డ్ బాక్సు, మనకు ఇంజిన్ వచ్చేసరికి 2007 మోడల్, బాక్స్ వచ్చేసరికి 2011 మోడల్, ట్రాక్టర్ వచ్చేసరికి మనకు రన్నింగ్ కండిషన్ అది మొన్న పసలు రన్నింగ్ నడిచింది. ట్రాక్టర్ చేంజ్ అది ఏం లేదు, ఒక వెనక టైర్లు కొంచెం వాంటెడ్ ఉన్నట్టున్నాయి. అది ఒకటి బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవాలి అంతే, అంతకుమించి మన ట్రాక్టర్కు చేసే వర్క్ ఏం లేదు, తీసుకుపోయి ఫీల్డ్ నడిపించుకునే. రన్నింగ్ కండిషన్ అనేది టోటల్ మొత్తం పెయింటింగ్ ఇట్లా అన్ని ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్, పెయింటింగ్ వర్క్ ఉంటే పెయింటింగ్ వర్క్ అన్ని వేయించున్నాయి. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి మొత్తం పేపర్ క్లియర్ ఉన్నది. ట్రాక్టర్ వచ్చేసరికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది. మనకు ఆగస్టు నెలతోని ట్రాక్టర్కు ట్యాక్సీ అయిపోతుంది, వ్యాలెట్ అయిపోతుంది. ట్యాక్సీ ఒకటి కట్టుకోవాలి. ఆగస్టు నుంచి వెళ్ళి ట్యాక్సీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ట్యాక్సీ ఇన్సూరెన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. మనకు పేపర్ మొత్తం టోటల్ రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అవుతుంది మన తెలంగాణలో ఎక్కడికంటే అక్కడికి. సీసీ కొట్టిమంటే సీసీ కొట్టిస్తా, ఒకవేళ ఆధార్ షీట్ అయితే ఉంటే ఎన్ఓసి కొట్టిమంటే ఎన్ఓసి కొట్టిస్తా. మీ పేరుకి ట్రాన్స్ఫర్ టైర్లసరికి 60% ఉంటాయి, వెనక టైర్లసరికి ఒక 10% ఉంటాయి. ముందర టైర్లసరికి బటన్ టైర్, వెనక టైర్సరికి సిల్ టైర్ ఉన్నాయి, 10% ఉంటాయి టైర్లు. అక్కడ మనకు బ్యాటరీ ఒకటి డిశ్చార్జ్ ఉన్నది, రన్నింగ్ లేదు బండి. మన ఫీల్డ్ కోసి ఇక్కడ బండి పక్కకు పెట్టారు. ఈ హార్వెస్టర్ వాళ్ళకని తెలిసిందే, ఫీల్డ్ మనకు పసలు స్టార్ట్ అవుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు ట్రాక్టర్ సరికి రన్నింగ్ కండిషన్ అది హార్వెస్ట్ బాక్స్ అయినా మనకు ఇంజన్ ఆయిల్ ఎటువంటి రిపేర్ ఏం లేదు. మనకు ఇంజన్ ఆయిల్స్ చేంజ్ చేసుకునే అవసరం ఏం లేదు. మొన్నే ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఇట్లా అన్ని చేంజ్ చేయించారు. ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి. మనకి ఏమైనా ఫీల్డ్ ఉండేదంటే ఫీల్డ్ డైరెక్ట్ తీసుకుపోయి కోసుకున్నాడే. రన్నింగ్ కండిషన్ ఎవరికన్నా ఇంట్రెస్టింగ్ ఉండేదంటే డైరెక్ట్ ఫోన్ చేయండి అన్న. రేట్ బార్గెనింగ్ అయితే ఏం కాదు. మనకు ట్రాక్టర్ సరికి ఫైనాన్స్ ఇట్లా ఎటువంటి ఫైనాన్స్ ఇట్లా ఏం లేవు. డైరెక్ట్ కస్టమర్ నెట్ క్యాష్ ఇచ్చి తీసుకోపోవడే. ఒకవేళ మీకు పేపర్లు ట్రాన్స్ఫర్ కావాలంటే డిస్ట్రిక్ట్ అయి ఉంటున్న సీసీ కొట్టిమంటే సీసీ కొట్టిస్తా. ఒకవేళ అదర్ స్టేట్ అయి ఉంటే ఎన్ఓసి కొట్టిమంటే ఎన్ఓసి అయినా కొట్టిస్తా అన్న. మనం పేపర్లకు అమౌంట్ అనేది ఒక 10,000కి 20,000కి మాత్రమే ఆపుకోవచ్చు, అంతకన్నా మించి ఆపరాదన్న. మన పేపర్లు ఏమంటే పేపర్ పరంగా మనకు గ్యారంటీ. పేపర్లు ఏమంటే మనం అప్పటికప్పుడు తీసుకొని 1-2 రోజుల్లో అడ్వాన్స్ ఇచ్చింది అంటే పేపర్స్ ముందు కొట్టిమన్నా కొట్టిస్తా. బండి పేపర్ ఒకసారి తీసుకుపోతా అన్న, తీసుకోపోవచ్చు అన్న. అట్లా మనకి ఇబ్బంది ఏం లేదు. మీకు అలా చెప్తానా, అట్లయితే అట్లయితే చెప్తానా, అట్లయితే అట్లా, ఇట్లయితే ఇట్లా. పేపర్లు బండి పేపర్ ఒక్కసారి తీసుకుపోతా అన్నా సార్, తీసుకుపోవచ్చు. వీడియో ఇది ఒకసారి హార్వెస్టర్ బండి సెల్ఫ్ రన్నింగ్ లేదు. మనం డ్రమ్బుల్స్ మొత్తం చేయించున్నది, అడుగు షీట్స్ మొత్తం వేసి ఉన్నది. కరెక్ట్ బాగా చూసుకోవచ్చు. మొత్తం వరకు వేయించున్నది. టైర్లు వచ్చేసరికి 60% ఉంటాయి, బటన్ టైర్లు. బ్లాక్ ఇంజన్, బ్యాక్ టైర్ చూసుకోవచ్చు మనం. లోపల ఒకసారి చూసుకోవచ్చు మొత్తం. జాలీలు, బ్యాక్ టైర్, ఫ్రంట్ పొజిషన్ ఇట్లా అంతా చేయించే ఉన్నది మంచిగా. చూడొచ్చు మనం హార్వెస్ట్ మొత్తం అయితే పెయింటింగ్ ఇట్లా కొట్టి అన్ని కొట్టించి నీట్గా ఉన్నది. వర్క్ మొత్తం చేసే ఉన్నది. టాప్స్ ఉన్నది, టాప్ అన్నీ మంచిగానే ఉన్నాయి. పంపు, బ్రేక్, లైనర్ అన్ని రన్నింగ్ కండిషన్. సెల్ఫ్ ఒకటి రన్నింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలి. బండి పక్కకు పెట్టుకొని డిశ్చార్జ్ అయింది.
ఇంజన్ ఇంతవరకు కింద దించరే, ఓన్లీ హార్వెస్ట్కి నడిచింది అటాచ్. స్టీరింగ్ కండిషన్ చూసుకోవచ్చు. మనకు వెహికల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. బండి మొత్తం టోటల్ రన్నింగ్ కండిషన్ ఉన్నది. బండి నీట్గానే ఉన్నది. అన్ని బెల్ట్లు అన్ని మంచిగా ఉన్నాయి. బాక్సులు అయితే ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కొత్తగా మంచిగా ఉన్నది. ట్యాంక్ చూసుకోవచ్చు మనం. ట్రాక్టర్ స్టార్ట్ చేద్దాం. డకోటి స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ అయితే లేదు. నువ్వే ఎక్క రన్నింగ్ కండిషన్ ట్రాక్టర్. మొత్తం టోటల్ రన్నింగ్ కండిషన్ అన్న వాళ్ళకి నిర్దేశించుకున్నది. డైరెక్ట్ అయితే బండి తీసుకోపోవచ్చు. జెన్యూన్ ఉన్నది బండి. సార్ టోటల్ రన్నింగ్ కండిషన్ తీసుకోపోయి ఫీల్డ్ రన్నింగ్ చేసుకునే చూసుకోవచ్చు. మనం బండి వరకు సెల్ఫ్ కాలే డబ్బు కొట్టి స్టార్ట్ చేసాం. బండి సెల్ఫ్ అయింది. రన్నింగ్ ఉన్నది బండి. మనకు బండి రన్నింగ్ అయితే పెట్టుబడి అయితే ఏం లేదు. టైర్స్ పెట్టేది ఏం లేదు. ఎంత టైర్లో కూడా మాట్లాడుతున్నాయి కానీ టైర్స్ పెట్టేది ఏదైనా డైరెక్ట్ ఫీల్డ్ రన్నింగ్ ఉన్నది. దాంట్లో సార్ జెన్యూన్ కండిషన్ కస్టమర్ దగ్గరనే ఉన్నదన్న. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఫోన్ చేయండి. మనకు డాక్టర్ వచ్చేసరికి అన్న గరే ఇంజన్ టైర్ ఇట్లా తిరిగేది ఏముంటుంది. కట్టబారులు ఎంత లోపల బాక్స్ ఇట్లా మంచిగా ఉన్నది చూసుకోవాలి. బాక్స్ మొత్తం రన్నింగ్ కండిషన్ అది కాబట్టి మనం చూసేది ఏంటంటే ట్రాక్ లైట్ కొట్టేసి ఏమున్నది. జాంటీర్ ఇంజన్, ఆయిల్ బ్రేకు, పవర్ స్టీరింగ్, డ్యూయల్ క్లచ్ అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి కాబట్టి మనం ఫీల్డ్ ఆల్ రన్నింగ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది అన్న. వేరే డౌట్ అయితే ఏం లేవు. సరే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంజన్స్ ఏమన్నా బీటింగ్ మంచిగా ఉన్నది. స్టీరింగ్ సార్ మంచి కండిషన్ అది. ఫ్రంట్ పోర్షన్ అయినా మనకి ఏదైనా సార్ మంచిగా ఉన్నది. మనకి ఇక్కడ ఆయిల్ లీకేజ్ అయితే ఏం కనట్లేదు హార్వెస్టర్కు. ఆఫీస్ మళ్ళా కొట్టు.
వచ్చేసరికి మన అందుబాటులో ఉన్నది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉన్నదంటే బండి కస్టమర్ దగ్గరనే ఉంది, మనం తీసుకురాలే అన్న. కస్టమర్దే బండి. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉన్నదంటే మన నెంబర్కు ఫోన్ చేయండి. మన నెంబర్ 9550948847.